రోజుకి 5 గంటలు ఫోన్ వాడితే ఏమవుతుందో తెలుసా? చాలామంది ఏమవుదులే అందరూ వాడుతున్నారు కదా అని లైట్గా తీసుకుంటారు. కానీ నిజంగా మనం గమనించకుండా మన బ్రెయిన్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతోంది. చూడండి, మీరు ఉదయం లేచిన వెంటనే ఫోన్ తీసుకుంటారు. నోటిఫికేషన్స్, రీల్స్, మెసేజెస్ ఇలా ఒక కంటిన్యూస్ లూప్లో పడిపోతారు. బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వకుండా కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ ఇస్తే ఏమవుతుందంటే అది అలసిపోతుంది. దాన్ని ఓవర్లోడ్ అంటారు. ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? మొదటగా కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. ఒక పని మీద ఫోకస్ పెట్టాలంటే 10 నిమిషాలకే మైండ్ షిఫ్ట్ అవుతుంది. చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్కి కూడా అట్రాక్ట్ అవుతారు. ఉదాహరణకి, చదువుతున్నప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తే జస్ట్ చెక్ చేసి వస్తా అనుకుంటారు. కానీ అలా చెక్ చేయడం వల్ల 20-30 నిమిషాలు స్క్రూల్ అయిపోతాయి. తిరిగి చదవడానికి మైండ్ రీసెట్ అవ్వాలి. అదే రిపీటెడ్గా జరిగితే ప్రొడక్టివిటీ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. రెండోది, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తే బ్లూ లైట్ బ్రెయిన్ని అలర్ట్ మోడ్లో ఉంచుతుంది. దాంతో స్లీప్ లేట్ అవుతుంది లేదా స్లీప్ క్వాలిటీ తగ్గుతుంది. ఉదాహరణకి, 12కి పడుకోవాలి అనుకుంటారు కానీ రీల్స్ చూస్తూ 1-2 వరకు వెళుతుంది. ఉదయం లేవడం కష్టమవుతుంది. ఎనర్జీ లోగా ఉంటుంది. ఇది రోజంతా మూడ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మూడవది, డోపమిన్ డిపెండెన్సీ పెరుగుతుంది. రీల్స్, షార్ట్స్ వలన బ్రెయిన్కి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అలవాటవుతుంది. అంటే వెంటనే రివార్డ్ కావాలి అనే హ్యాబిట్ డెవలప్ అవుతుంది. ఉదాహరణకి, లాంగ్ వీడియోస్ లేదా చదువులాంటి స్లో యాక్టివిటీస్ బోరింగ్గా అనిపిస్తాయి. కానీ క్విక్ రీల్స్ మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. దీనివల్ల పేషెన్స్ తగ్గిపోతుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్, సోషల్ కంపారిజన్. అదర్స్ లైఫ్ని రీల్స్లో చూసి వాళ్లు బాగా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను అనే థాట్స్ వస్తాయి. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఫోన్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని కాదు, కానీ యూసేజ్ కంట్రోల్ చేయాలి. స్క్రీన్ టైం లిమిట్ పెట్టుకోండి. ఉదాహరణకి, రోజుకి 2-3 గంటల లిమిట్ ఫిక్స్ చేసుకోండి. మార్నింగ్ వేకప్ తర్వాత 30 మినిట్స్ ఫోన్ యూజ్ చేయకండి. ఉదాహరణకి, లేచి ఫ్రెష్గా ఉండి వాటర్, రొటీన్ కంప్లీట్ చేసి తర్వాత ఫోన్ చూడండి. స్లీప్ బిఫోర్ 1 అవర్ ఫోన్ అవాయిడ్ చేయండి. ఉదాహరణకి, బుక్ చదవడం లేదా కామ్ మ్యూజిక్ వినడం ట్రై చేయండి. చివరగా ఒక సింపుల్ ట్రూత్, ఫోన్ మన లైఫ్ని ఈజీ చేయడానికుంది. కానీ అన్కంట్రోల్డ్గా యూజ్ చేస్తే అదే మన టైం, ఫోకస్, స్లీప్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. మీ స్క్రీన్ టైం ఎలా ఉందనేది మీరు ఇప్పుడే చెక్ చేసుకుంటే మీ డైలీ లైఫ్లో చేంజ్ స్టార్ట్ అవుతుంది.